ఇవాళ పలు శాఖలపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:15 కార్మిక శాఖపై ఆయన సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మైనింగ్ శాఖ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం వెళ్లనున్నారు. ఇక సాయంత్రం పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహిస్తారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు సీఎం. రైట్, ఇక టీడీపీ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశమైతే నిర్వహించబోతున్నారు. ఇక సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ తర్వాత కొన్ని కీలకమైనటువంటి శాఖలతోటి రివ్యూలు నిర్వహించబోతూ ఉన్నారు. కీలక శాఖలకు సంబంధించి 2 కీలక శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12:30 తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 5:30కు పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు వెళ్లబోతూ ఉన్నారు. పార్టీ కార్యాలయంలో కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, ముఖ్య నాయకులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవులకి సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న డిప్యూటీ సీఎం తోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవబోతున్నారు. నామినేటెడ్ పదవులకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు నామినేటెడ్ పదవులను భర్తీ చేసినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి మరొక 50 నామినేటెడ్ పదవుల వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే టీడీఎల్పీ సమావేశం జరిగిన అసెంబ్లీ ప్రారంభం రోజు టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులోగా, ఏదైతే మార్చి నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశాన్ని అంతా కూడా క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎమ్మెల్యేలందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారు, అలాగే ఎవరైతే పార్టీ కోసం కట్టుబడి పనిచేశారో వారికి పదవులకి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. దీంతో పాటుగా పార్టీకి సంబంధించి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నవారు, అటు వైసీపీ హయాంలో గత 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి ఇబ్బందులు పడి జైలుకి వెళ్ళి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. వీరందరినీ కూడా ఫస్ట్ లిస్ట్లో పెట్టాలి. ఖచ్చితంగా మీ పక్కన తిరిగే వారికి కాకుండా వారికి అందరికీ కూడా మీరు ఇవ్వాలి, రిఫరెన్స్ ఇవ్వాలి, అంతేగాని మీ పక్కన ఉన్న వాళ్ళకి కాదు అంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ల భర్తీ కూడా మిగిలి ఉంది. ఇప్పటికే దాదాపు 80 నామినేటెడ్ పదవులకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి అలాగే శాఖలకు సంబంధించినటువంటి చైర్మన్ల భర్తీ పూర్తయినప్పటికీ చాలా వరకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇంకా కూడా మిగిలి ఉన్నాయి. అయితే ఆశావాహులు కూడా అలాగే ఉన్నారని చెప్పాలి. టీడీపీకి సంబంధించినంత వరకు కొంతమంది సీనియర్ నేతలు అలాగే ఎన్నికలకు ముందు పార్టీ టికెట్ ఆశించి వారికి ఏదైతే కూటమి కలిసి వెళ్తున్న నేపథ్యంలో వారికి టికెట్ కల్పించలేకపోయారో వారికి కూడా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. మరికొంతమంది సీనియర్ లీడర్లు ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం అలాగే ఎమ్మెల్సీల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మాజీ మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారు కూడా ఈ నామినేటెడ్ పదవుల భర్తీ కోసం అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భర్తీ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వీటిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మహానాడులోపు పార్టీకి సంబంధించినటువంటి పదవుల భర్తీ అంతా కూడా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఏ స్థానాలు భర్తీ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు జరిగేటువంటి చర్చలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.